అనే గ్రామంలో జన్మించారు. వాడు ఆ పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా తన తండ్రి గారు ఈ గుర్రపు జీవులు పుట్టడం చూసి తను కూడా ఒక రోజు దాన్ని ఒక చిన్న పీస్ని ఆ సూదులో ఏముంటే కదా కట్ చేసే వాటితో పుట్టుతూ ఉండగా అది వచ్చి కంటికి తగలటం వల్ల ఆయన ఒక కన్ను రక్తం కాడి ఆ కన్ను పోవటం జరుగుతుంది. కానీ ఆయన పుట్టుక అందుడు కాదు. లూయి బ్రెయిలీ గారు పుట్టుకతో అందుడు కాదు. ఈ విధంగా తండ్రి చేసే పనిని తను కూడా చేయాలని ప్రయత్నంలో ఒక కన్నును పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కొంతకాలం అయిన తర్వాత రెండో కన్ను కూడా ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి జబ్బు లాంటిది వచ్చి ఆ రెండో కన్ను కూడా పోవడం జరుగుతుంది. ఈ విధంగా మన బ్రెయిలీ గారు చిన్నతనంలోనే జరిగింది. అయినా కూడా ఆయన సంతృప్తి చెందలేదు. తన అక్క చెల్లెళ్ళు ఆ ఊళ్ళో దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్తా ఉంటే ఆయన కూడా ఆ అక్క చెల్లెళ్ళతో పాటు ఆ స్కూల్కి వెళ్తా ఉండేవాడు. అయితే ఈయనకి రెండు కళ్ళు లేవు. అక్క చెల్లెళ్ళు కళ్ళునే కాబట్టి ఏం చేయాలి ఆయన మనసులో ఆలోచిస్తూ ఉండేవాడు. ఏం చేయాలి బాగా చదువు అంటే చెప్పేది చక్కగా గ్రహించేవాడు. ఆ విధంగా ఆయన అట్లా కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఆ సమయంలో వాళ్ళ తండ్రి గారు పిల్లోడి యొక్క ప్రార్థన బాధ చూసి చిన్న చిన్న మేకులు ఆయన ఏరేసి అక్షరాల రూపంలో ఆ మేకుల్ని దగ్గర పెట్టేవాడు. ఏంటంటే ఇట్లా చేత్తో తడవడం వల్ల అక్షరాల రూపం అతనికి తెలిసేది. ఆ తండ్రి చేసిన తెలివిగా ఆ మేకుల్ని అక్షర రూపంలో కూర్చేవాడు. ఆ కూర్పుని ఆయన అప్పటి నుండి కూడా ఈ తడుతూ చదవటం ఆయన మనసులో ఒక ఎయిమ్ ఉందన్నమాట. దీన్ని ఎలా మనం సాధించాలి, ఎలా విధంగా ఆయన ఆ చేతితో తడుతూ అట్లా ఆయన చదువు కొనసాగిస్తూ ఉండేవాడు. ఆ సమయంలోనే 1819 సంవత్సరంలో హడే అని ఆయన అందులో పాఠశాల ఉండేది. ఆ రోజుల్లోనే ఆ పాఠశాలలో వాళ్ళ ఫాదర్ అతన్ని జాయిన్ చేయడం జరిగింది చదువుకోవడానికి. ఆ పాఠశాలలోనే జాయిన్ అయ్యి అక్కడే కానీ అదే స్కూల్లో చదివి అదే ప్రాంతంలో చదివి అదే స్కూల్లో అక్కడ టీచర్గా జాయిన్ అవ్వడం జరిగింది ఆయన. అంటే ఆయన దయచేసి వినండమ్మా, తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మీ అందరికి తెలుసు కాదని నేను అంటలేదు. ఆయన రెండు కళ్ళు లేకపోయినా కూడా ఎంతో ఆసక్తితో ఎట్లా డెవలప్ అయ్యాడో చెప్తా ఉన్నాను నేను, వినండి. అట్లా ఆయన ఆస్తి అనమాట. అది మన లూయి బ్రెయిలీ గారు తెలుసుకున్నాడు. ఆ 12 అక్షరాల లిపిని చూశాడు అనమాట. దాన్ని ఆ రోజు నుంచి ఆయన అది చూసి దీన్ని కూడా మార్చుకుని జరిగింది. ఆ 12 అక్షరాలుగా దాన్ని 6 అక్షరాల రూపంలో అంటే డాట్స్ రూపంలో ఆయన లిఖించడం జరిగింది అనమాట. అదే ఈ రోజు కూడా మనందరం మీ అందరూ కూడా ఆయన నిరూపించిన ఆ లిపిని ఈ రోజు కూడా మీరందరూ చదివి ఇంతమంది చాలా మంది ఉద్యోగాలు కూడా సంపాదించడం జరిగింది. ఆ లిపి ఇప్పుడు ఈ రోజే కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు కూడా మన దేశంలో కాదు ఇతర దేశాల్లో కూడా అదే లిపి కంటిన్యూ అవుతుంది అనమాట. ఆ విధంగా మన లూయి గారు ఈ బ్రెయిలీ లిపికి ఆద్యుడు అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ విధంగా మన డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పటి వరకు మన ఎవరైతే విజువల్ ఇంపైర్డ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 80 మందికి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ పరంగా. అంతేకాదు ల్యాప్టాప్స్ 23 ఇవ్వడం జరిగింది. 8.28 lakhs అనమాట వర్త్ రూపీస్. బ్లైండ్ వాకింగ్ స్టిక్స్ 200 వరకు ఇవ్వడం జరిగింది. అంతేకాదు డైలీ ప్లేయర్స్ 32 ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పుడు ఈ 21-22 సంవత్సరానికి మనం కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకుని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జాబ్స్కి 7 జాబ్స్ ఇవ్వడం జరిగింది. 7 జాబ్స్ మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో 5 విజువల్ ఇంపైర్డ్ సంబంధించినవి ఉన్నాయి. కనుక దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించగలరని కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
ప్రజలందరికీ కూడా లూయిస్ ప్రైలీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లా నలుగురు నుంచి చేసినటువంటి నా తోటి మిత్రులందరికీ కూడా లూయిస్ ప్రైలీ 211వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఏ విధంగా అయితే చీకటిలో నుండి వెలుగులోకి నడిపించడానికి వచ్చారో అదేవిధంగా అందులైనటువంటి వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి ఈ యొక్క భూమిపైకి వచ్చినటువంటి అందుల ఆరాధ్య దైవము మరియు అందుల నిర్మాత లూయిస్ ప్రైలీ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఎక్కడ ఉండాల్సినటువంటి మనల్ని ఆ విద్య ద్వారా బ్రెయిల్ లిపి ద్వారా నేర్చుకుని అనేకమైనటువంటి ఉద్యోగాలలో మనం ఉండడానికి కారణమైనటువంటి మహానుభావుడిని స్మరించుకోవడం మన అందరి యొక్క ఈ గర్వకారణం. అదేవిధంగా ఈ యొక్క సమావేశం సందర్భంగా మన ఏడీ మేడం గారి దృష్టి తీసుకుని ఏంటంటే మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క లూయిస్ ప్రైలీ చేసుకుంటూ ఉన్నాం. అనేక మంది నాయకుల యొక్క విగ్రహాలైనటువంటివి అనేక సెంటర్లో ఉన్నాయి. కానీ మా అందరికీ నిర్మాణమైనటువంటి లూయిస్ ప్రైలీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించినట్లుగా అధికారులతో మాట్లాడి ఆయన చేయవలసిందిగా కార్యక్రమం కోరుచున్నాం. అది ఎందుకంటే జీవో జనరల్ కాకపోవడం వల్ల చాలా మంది కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఝాన్సీ రాణి మేడం గారు, మరి నాతోటి అసోసియేషన్ సభ్యులు, అలాగే మన మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు, అందరికీ 213 లూయి ప్రైలీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జన్మదిన వేడుకలు నిజంగా మనం దాదాపుగా 4వ తారీఖు మొదలుపెట్టి 37వ తారీఖు దాకా సెకండ్ సాటర్డే ఫిబ్రవరి దాకా ఎక్కడో కూడా లూయి ప్రైలీ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉంటాయి మేడం. ఈ ఒక్కరోజని కాదు, ప్రతి చోట. అసలు లెక్క చెప్పాలంటే బ్లైండ్ మేము ఇలా జీవిస్తున్నామంటే మాకు లూయి ప్రైలీ గారు పెట్టిన పిచ్చి. కాబట్టి మాకు ప్రతిరోజు పండుగ ఆయన వల్ల. మేడం మీరు గమనించి ఉంటారు జాయింట్ గారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఈ రోజే కొత్త బట్టలు వేసుకుంటాం. మాకు పండగలు కానీ వేరే ఏ అకేషన్ పుట్టినరోజు కూడా గుర్తుండవు. మ్యాక్సిమం ప్రతి ఒక్క మ్యాక్సిమం బ్లైండ్ అన్న వాళ్ళందరూ మాకు భగవంతుడు ఎవరు అంటే లూయి ప్రైలీ గారే. ఆయన లేని క్షణం ఊహించుకుంటేనే అది మాకు ఊహలు కూడా అందకుండా ఉంటుంది. లూయి ప్రైలీ గారు నేను చదువు కనిపెట్టకపోతే మా పరిస్థితి మేము ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళం కాదు, ఇంకా ఇంట్లోనే గవర్నమెంట్ ఇస్తే పెన్షన్ తీసుకుని బతికేవాళ్ళం. కానీ లూయి ప్రైలీ గారు చదువు కనిపెట్టబెట్టి ఆయన ఫ్రాన్స్ దేశస్తుడు. వేరే చోట అసలు మనం దాదాపుగా ఇంకో 20-30 పుట్టినరోజు నెక్స్ట్ పుట్టినరోజు ఏం చేసుకుంటాం అనుకున్నాం. కానీ 213వ పుట్టినరోజు కూడా మరి మేము ఫస్ట్ అసోసియేషన్ నిర్వహించే ఫస్ట్లో, ఆ తర్వాత గవర్నమెంట్ వారే నిర్వహించడం జరిగింది. గవర్నమెంట్ మేడంతో నేను ఏడీ మేడం గారితో ఒకటే చెప్పాను, మేడం ఒకవేళ గవర్నమెంట్ ఫంక్షన్ చేయని పక్షాన గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేయకపోతే మేమే చేస్తాం విజువలైజేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ మన మీద అందరూ మన లూయి ప్రైలీ గారి మీద ఉన్న గౌరవంతో గవర్నమెంటే 46,000 రూపాయలు శాంక్షన్ చేసింది. మనందరి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసలైతే లోటు బడ్జెట్ ఉంది కదా, మరి దీనికి డబ్బులు విడుదల చేస్తారా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నారు అందరూ. కానీ ఆ లోటు కూడా మర్చిపోయి మనకి డబ్బులు శాంక్షన్ చేశారు. అయితే ఇక్కడ విజువల్ ఛాలెంజ్ పర్సన్స్ కానీ వికలాంగుల విషయంలో ఒక నాందులు ఉంది. ఏంటంటే ప్రజానికి ఎవరైనా గొడవ చేస్తారని. గొడవ చేస్తాం ఎప్పుడు మాకు రావాల్సిన అవకాశాలు రాకపోతే, మాకు కావాల్సింది చెయ్యకపోతే ఖచ్చితంగా చేస్తాం. కానీ దాన్ని ఏం చేస్తుందంటే వికలాంగులు గొడవ చేస్తారని సృష్టించేస్తున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళకి. అది తప్పదు. అవకాశాలు మాకు అవకాశాలు ఉండి అవకాశం పుచ్చుకోలేనప్పుడు ఎవరన్నా కంపల్సరిగా ఎదురు తిరుగుతారు కదా. కానీ మా అవకాశాలను కూడా మేము సద్వినియోగం చేసుకోకుండా ప్రతిదానికి గొడవ చేస్తారంటే మాత్రం అది కరెక్ట్ కాదు.
ఇంకోటి ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో వికలాంగుల పట్ల చాలా ఐక్యత ఉంటుంది. మిగతా జిల్లాలో ఏ జిల్లాలో కూడా అంత ఐక్యత ఉండదు. కానీ అందులోకి వికలాంగులు ఓహెచ్కి బదిలీకి కంపల్సరిగా ఐక్యత అనేది వెస్ట్ గోదావరిలో కూర్చుకోవాలి. ఎందుకంటే మేమందరూ ఒకే మాట ఉంటాం. అలాగే మా ఇవన్నీ ఛాలెంజ్ పర్సన్స్లో కూడా మా వెస్ట్ గోదావరిలో అందరూ ఒకే మాట మీద ఉంటాం, ఒకే మాట మీద ఉంటాం. అన్ఎంప్లాయ్ అయినా ఎంప్లాయ్ అయినా దానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మేడం, మేము చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. కొన్ని ఆఫీసుల్లో మాకు మనిషిని పెట్టుకోవద్దు అని సర్క్యులర్ ఉంది. అయితే ఆ సర్క్యులర్ను పాటిస్తున్నారు. కానీ ఇప్పుడు సర్వే ల్యాండ్ రికార్డ్స్లో భవానీ అని మా సోదరి ఉంది. ఆమెని ఒక తోటి అటెండర్ ఎంపిస్తున్నాడు. మేము ఇన్ రైటింగ్ లెటర్లో ఇవ్వడానికి చాలా ఆలోచించాం. ఎందుకంటే ఒక ఎంప్లాయీ మీద మనం కంప్లైంట్ చేస్తే అది మానవత్వం కాదు అని చాలాసార్లు ఆలోచించాం. కానీ మేము ఒక సహనాన్ని కోల్పోయాం. మీకు ఏడీ గారి ద్వారా మేమైతే అతని మీద కంప్లైంట్ చేయదలుచున్నాం అసోసియేషన్ పరంగా. అలాగే అన్ఎంప్లాయ్ సంబంధించి ఒక గవర్నమెంట్ ఎవరన్నా ప్రైవేట్ అది చాలా బాధాకరం. మీకు మాకు దురదృష్టం ఏంటంటే మేము చాలా ప్రేమగా ఉంటాం. కానీ మా ఇంట్లో ఒక 5 స్థాయిలో ఉన్నవాడు మమ్మల్ని పట్టించుకోరు మేడం. అది చాలా అంటే అందరి ఇంట్లోనూ కాదు, 100కి 20% పట్టించుకోరు, 80% పట్టించుకుంటారు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ప్రొడ్యూస్ చేస్తారని చెప్పేసి పెన్షన్ తీసేస్తున్నారు. అది అందులు కానీ వికలాంగులు కానీ ఎవరన్నా ఇద్దరున్నా లేదా ముగ్గురున్నా అందరికీ పెన్షన్ ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్ మీ ద్వారా వెళ్తే, మన జిల్లా నుంచి వెళ్తే ఖచ్చితంగా అది జీవో ఇస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే సింగిల్ రేషన్ కార్డు ఒకటి డిమాండ్ ఉంది మేడం. వికలాంగులకి మ్యారేజ్ అవ్వదు చాలా మందికి, ఏ ఉద్యోగం లేకపోతే అలాంటి వాళ్ళకి సింగిల్ రేషన్ కార్డు ఇవ్వమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా గవర్నమెంట్లో పరిశీలన ఉంది. మీ ద్వారా అది కూడా గవర్నమెంట్కి వెళ్తే అది కూడా కంపల్సరీగా అయింది. అలాగే వికలాంగులకు సంబంధించి మన జిల్లాలో అవుట్ సోర్సింగ్ లో ఇంతవరకు పోస్టులు తీయలేదు మేడం. అవుట్ సోర్సింగ్ పోస్టుల విషయంలో వెరిఫికేషన్ చేయమని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాము. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ లో పోస్ట్ కానీ తీసినట్లయితే ఇంకొక 100 మందికి మీరు ఈజీగా జీవనోపాధి కల్పించిన వాళ్ళు చెప్తున్నాం. మేము అడిగేది ఏంటంటే ఊర్లో అప్లై చేసుకోండి అన్నారు అందరినీ. ఊర్లో అప్లై చేసుకోవడం కాదు మేడం, మాకు ఇక్కడ ఒక కాలనీ కింద ఇస్తే బాగుంటుంది మా ప్రపోజల్. అది ఒకసారి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, ఎందుకంటే ఏం నేర్చుకోవాలని అక్కడికి వెళ్ళాలన్నా కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కాలనీ అయితే బాగుంటుంది. అలాగే ఎంప్లాయీస్ కూడా మేము ఫ్రీగా ఇవ్వని అడగం. ఒక నామినల్ రేట్ ప్రకారం మేము బయట రేట్లు అయితే కట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి నామినల్ రేట్కి ఎంప్లాయీ ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు సైటు. అదే కాలనీలో సైట్లో అలాట్ చేస్తే మేము కూడా సైట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మీరు మాలాగే బ్రైట్ లాగా, మాలాగే డెఫెంట్ లాగా, మాలాగే ఓఎస్ పర్సన్ లాగా మరి వాళ్ళ ప్రతినిధిగా ఉన్నది మీకు కూడా మా అందరితో ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాటి ముఖ్య అతిథులు మన జాయింట్ కలెక్టర్ శ్రీమతి పద్మావతి గారు వారి యొక్క సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియదు. సర్వేంద్రియ నయనం ప్రధానం. ఇంద్రియంలన్నిటిలో నయనం అంటే కళ్ళు చూడటం, ఇంకొకటి దృష్టిలో ఉన్న 7 రంగుల్ని చూడటం, అన్ని రకాల వింతల్ని మనం ఆస్వాదించడం, ప్రతి ఒక్కరిని పరిశీలించి చూడటం. పని చేస్తున్నప్పుడు గొప్పవాడిగా ఉంటాం, కానీ శరీరంలో ఏ ఒక్కటి పని చేయకపోయినా నీ ప్రతిభతో నువ్వు లోకాన్ని గుర్తు చేసి ఒక ఐడెంటిటీ మనం కోరుకున్నాము, మనం తెచ్చుకున్నామంటే మనం మానవుడే మహనీయుడు అనేది అప్పుడు నిరూపితమవుతుంది. ప్రత్యేకంగా వికలాంగులు, అంధులు అనేవారు తమ హక్కులను సాధించుకోవడానికి కష్టపడతారు. ఎందుకంటే అంతా బాగున్నవాడు నోటి మాటతో లేదా ఇన్ఫ్లుయెన్స్ తోటో సాధించుకోవాలి. కానీ నిజంగా చూపలేని వర్గపడుతున్న వాళ్ళు
తమ హక్కులు తాము సాధించుకోవడం, తమ విద్యను జాగ్రత్తగా హక్కులు సాధించుకోవడం, ఉద్యోగ రూపంలో తెచ్చుకోవడం, రకరకాల మోటివేషన్స్ పొందడం అనేది ఎంతో శ్రమతో కూడుకున్న విషయాలను స్వాతంత్రోత్సవం కొత్తలు తర్వాత బ్రెయిన్ ద్వారా చదువు సాధించి మంచి మంచి ఉన్నత విద్యను సాధించి మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడిన వాళ్ళు, ఈవెన్ ఐఏఎస్ కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మధ్యలో చూసారు ఐఏఎస్ బీహార్ ఒక పర్సన్ ప్రతి ఒక్కరు కూడా నిజంగా సాధించాలనే తప్పంటే ఏదో విధంగా సాధిస్తారు, నేర్చుకుంటారు. పక్క వాళ్ళు సహాయం చేస్తున్నాం ఏంటి, ఇంట్లో వాళ్ళు సహాయం చేస్తున్నాం ఏంటి, తపన అనేది ఉండాలి. కానీ ప్రతి మనిషికి ఏదో రూపంలో ఎవరో సహాయం చేస్తారు. ఏది అడగని కాదు, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, పక్క మనిషి కూడా సహకరిస్తారు. మీ యొక్క సమస్యని నాకు నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా గవర్నమెంట్కి తెలియపరుస్తుంది. పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, హౌస్ రేట్స్ కానీ, ఉద్యోగాలు ప్రతిదీ కూడా గవర్నమెంట్ వారికి పండించడం జరుగుతుంది. అదేవిధంగా మామూలుగా సహకారం అందిస్తాం. మేమంతా మీరు మీ కృషి మీరు పడకుండా పడకుండా మీ బాధ్యత మీద వర్తించుకుంటూ ప్రోగ్రాం కూడా మీరు ఒక ఆదర్శంగా నిలవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పట్టుకోండి ముందు ఒకసారి మేడం గారు